వైఖరి గత 4 సంవత్సరాల నుంచి కార్మిక వేతనాలు పెంచని విప్రో మేనేజ్మెంట్ గత 4 సంవత్సరాల నుంచి కార్మిక వేతనాలు పెంచని విప్రో మేనేజ్మెంట్ గత 4 సంవత్సరాల నుంచి కార్మిక వేతనాలు పెంచని విప్రో ప్రయోజనం లేదు. మీరు చేసే న్యాయమా? విప్రో కంపెనీలో విప్రో ఇన్ఫోసిక్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైడ్రాలిక్స్ ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్లో గత 4 సంవత్సరాల నుంచి మాకు వేతన సవరణ జరగాలి. వేతన సవరణలో చాలా అన్యాయం జరిగింది. మేము జేసీఎల్ కూడా వెళ్ళడం జరిగింది. జేసీఎల్కి వెళ్ళినా సరే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మేము మా కార్మిక సమస్యల గురించి మేము ఎన్నిసార్లు మోడు పెట్టుకున్నా కూడా హెచ్ఆర్ మొండి వైఖరి వల్ల మేము సాధించుకోలేకపోయాము. సో మాకు ఈసారి ఈ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ పరంగా ఈ రోజు మాకు న్యాయం జరగాలి, మీ సమక్షంలో మాకు న్యాయం జరగాలని మేము మీకు విన్నవించుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి వేతన సవరణ జరగలేదు. ఇప్పటి వరకు మేము చాలా అన్యాయానికి ప్రతి విషయంలోనే ప్రతి పాయింట్ పని బెనిఫిట్లోనే మేము నష్టపోయాము. సో ఇప్పుడు మాకు న్యాయం జరగాలని మేము మీ సమక్షంలో మేము కోరుకోవడం జరుగుతుంది. సో మాకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము చార్టర్ ఆఫ్ డిమాండ్లో పొందుపరచడం జరిగింది. ప్రతి పాయింట్ ఈచ్ పాయింట్ మీద కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎటువంటి మేనేజ్మెంట్ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. 42 నెలల నుంచి మాకు వేతన సవరణ జరపకుండా, మా జీతాలను పెంచకుండా, మమ్మల్ని ఆర్థికంగా మా ఫ్యామిలీ పరంగా ఆర్థిక సమస్యలను గురి చేస్తూ మేము ఇచ్చేది ఇంతే దుర్భాషలు మా మీద చెడుగా దుర్భాషలు మాట్లాడుతూ మమ్మల్ని అవహేళనకు గురి చేస్తూ ఈ మేనేజ్మెంట్ చాలా దుర్మార్గంగా మా మీద ఈ వాళ్ళ యొక్క జులాన్ని మా మీద ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా మేము ఖండిస్తున్నాము. మా విప్రో కార్మిక సంఘం తరపు నుంచి, మా లీడర్ల తరపు నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ సమక్షంలో మాకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ తరపు నుంచి మాకు పూర్తి సహాయ సహకారాలు. ఇక్కడ వచ్చేసి నెలకి 50 కోట్ల టర్నోవర్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి ఈ ఎంప్లాయీస్ సర్వీస్ 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకి 25,000 జీతంతోనే కాలయాపన చేస్తుంది మేనేజ్మెంట్. ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ కి. ఇక్కడ అదే బెంగళూరు ప్లాంట్ లోన 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 70,000 80,000 జీతం వస్తుంది. అక్కడ 60 కోట్లు 70 కోట్లు అయితే ఉంటాయి. ఇక్కడ 50 కోట్లు టర్నోవర్ చేసుకుంటూ నెలకి 2 ప్లాంట్లు కలిసి దగ్గర 80-90 కోట్లు టర్నోవర్ అవుతుంది. కానీ ఎంప్లాయీస్ జీతాలు మాత్రం ఒక్కొక్కరికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 25,000 26,000 రూపాయలతో కాలయాపన చేస్తుంది. మాకు లాస్ట్ సెటిల్మెంట్ లో ఇట్లా 10 నెలలు బయట పెట్టేసి మేనేజ్మెంట్ నానా కష్టాలు పాలు చేసింది ఎంప్లాయీస్ ని. ఈసారి కానీ ఇదే టాక్టిక్స్ ఉపయోగించి ప్రతిసారి డిలే టాక్టిక్స్ ఉపయోగిస్తూ మేనేజ్మెంట్ ఈ సెటిల్మెంట్ రాగానే ఎంప్లాయీస్ కి ఏదో ఒక ఇది చెప్పడము, ఎంప్లాయీస్ ని వేరు చేయడము, ఈ డిలే టాక్సీస్ యూజ్ చేస్తూ 4 సంవత్సరాల నుంచి ఇలా కాలయాపన చేస్తూనే ఉంది. కానీ మేనేజ్మెంట్ శాలరీస్ పెంచట్లేదు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎంత ప్రాబ్లమ్స్ అంటే అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. హిందూపూర్లో రెంట్లు కట్టుకోవాలన్నా లేకుంటే మా ఫ్యామిలీలు గడపాలన్నా ఎంత అవసరం అయితే అంత అవసరం పడుతున్నాము. వాళ్ళు మాత్రం ప్రతి ఇయర్కి ఇంక్రిమెంట్లు పెంచుకుంటూ వాళ్ళ జీతాలు మాత్రం పెంచుకున్నారు తప్ప కార్మిక శాలరీలు మాత్రం పెంచట్లేదు. మొత్తం ఎంతమంది? 160 మంది కార్మికులు ఉన్నారు 2 ప్లాంట్లకు కలిసి పర్మనెంట్ వర్కర్స్. ఈ పర్మనెంట్ వర్కర్స్ 2000 నుంచి ఇదే అవస్థలతో ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి 20,000 నుంచి 25,000 26,000 కన్నా ఎక్కువ జీతాలు రావట్లేదు. ఇక్కడున్న దాంట్లో ఇప్పుడున్న హిందూపూర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక్కొక్కరికి 6,000 7,000 8,000 2 రూమ్ రెంట్లు ఉన్నాయి. ఈ ఉన్న జీతాలతో మేము మా ఫ్యామిలీని గడుపుకోలేకున్నాము. ఇదని చెప్పేసి జేసీఎల్ నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరు మా శాలరీస్ గురించి అడుగుతున్నారే తప్ప మాకు సాల్వ్ చేయట్లేదు. మొన్న సీఈఓ వచ్చినప్పుడు కానీ ఈ లోకల్ మేనేజ్మెంట్ చూసుకుంటుందని చెప్పారు. ప్లాంట్ హెడ్ టోటల్ గ్లోబల్ హెడ్ సీఈఓ వచ్చినప్పుడు. సో మేనేజ్మెంట్ లోకల్ మేనేజ్మెంట్ మాత్రం మాకు టాక్టిక్స్ చేస్తూ డిలే టాక్టిక్స్ చేస్తూ కావాల్సుకనే ఇది ఇంటెన్షనల్ గా ఈగో ఫీలింగ్ తో ఆపుతుంది మేనేజ్మెంట్. లీగల్ గా ఏదైతే చేయాలనుకుంటున్నామో లీగల్ గా చేసాము. వాళ్ళకి సోకస్ లెటర్ ఇచ్చేసాం మేనేజ్మెంట్ కి. గత లాస్ట్ 1.5 year నుంచి మేము చెప్తూనే ఉన్నాము మేనేజ్మెంట్ కి న్యాయబద్ధ. ఇప్పటి వరకు మా ప్లాంట్ లో ఏ ఒక్క కాంపోనెంట్ ఆగలేదు, ఏ ఒక్క మిషన్ ఆగలేదు.
కార్మికులు ప్రతిరోజు వాళ్ళ డ్యూటీలు చేసుకుంటూ వాళ్ళు శాలరీస్ ఇవ్వకపోయినా ఎవ్రీ మంత్ 40 కోట్ల నుంచి నియర్ బై 50 కోట్లు ప్రతి నెల ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఒక్కొక్క నెల ఈ నెల 40 కోట్లు అయితే నెక్స్ట్ మంత్ 42 కోట్లు, 45 కోట్లు, 46 కోట్లు అలా అవుతూనే ఉంది తప్ప కానీ మా జీతాలు మాత్రం పెంచట్లేదు.